హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రీసెంట్‌గా 'కర్రీ అండ్ సైనైడ్' నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, అసలు స్టోరీ ఏంటి? ఎలా ఉండబోతుందనేది. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో ఏదైనా షాకింగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు వెంటనే చేరిపోయి దాని గురించిన చర్చలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. సో, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో 'కర్రీ అండ్ సైనైడ్' ఒక డాక్యుమెంటరీ సిరీస్ అయితే వచ్చింది. ఇది నిజంగా 2002 నుంచి 2014 మధ్య జరిగిన నిజ జీవిత డాక్యుమెంటరీ అని చెప్పొచ్చు. వాళ్ళ ఆధారంగా తీసుకొని రూపొందించారు దీన్ని. సో, కేరళలోని కుడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఏళ్ల తరబడి తన సొంత కుటుంబ సభ్యులతో పాటు బంధువులను ఒక్కొక్కరిని తిండిలో విషం పెట్టి చంపిన దారుణమైన సంఘటన యావత్ రాష్ట్రాన్ని అయితే కుదిపేసింది. సో, 10 ఏళ్ల తర్వాత ఈ దారుణం వెలుగు చూసింది. బాగా వెనకబడిన కుటుంబానికి చెందిన జాలీ చదువుకున్న కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో లగ్జరీని చూడొచ్చనే ఉద్దేశంతో రాయ్ థామస్‌ని జీవిత భాగస్వామిగా చేసుకుంటుంది. సో, ఉద్యోగం చేయమని అత్తపోరు పెట్టడంతో ముందు ఆమెను చంపేస్తుంది. సో, తర్వాత తన మగ స్నేహాల మధ్య అనుమానపడిన మావయ్యని విషపు గుళ్ళు ఇచ్చి అయితే ప్రాణాలు తీస్తుంది. సో, ఆ తర్వాత బంధువుని మోహించి అతని 2 ఏళ్ల కూతుర్ని, అతని భార్యని, ఇదంతా ముందే పసిగట్టిన దగ్గర బంధువుల్ని ఇలా అందరినీ కాటికి పంపించేస్తది. సో, చివరికి ఆడపడుచుకి డౌటొచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాక శవాలను తవ్వి అయితే తీస్తారు. సో, పక్కా ఆధారాలతో జాలీ కటకటాలైతే పాలవుతుంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. సొంత కొడుకే తల్లి అంతకురాలని మీడియా ముందు చెప్పడం సంచలనం అయితే రేపింది. దీన్ని 1:40 నిమిషాల సిరీస్ తరహా మూవీగా అయితే అందించారు. సో, ఇందులో నిజంగా ఈ ఘటనకు సాక్షులు, నిలిచిన కుటుంబ సభ్యులు, పోలీసులతో ఇంటర్వ్యూలు చేసి ఇవన్నీ జరిగిన ఇల్లును ప్రత్యేకంగా చూపించి ఒళ్ళు గగురు పొడిచేలా అయితే చూపించారు. ఇక సినిమాల్లో వెబ్ సిరీస్‌లు చూసి మనుషులు ఇంత దారుణంగా ఉంటారని అనుకుంటాం కానీ, అంతకన్నా కిరాతకంగా మంచితనం ముసుగేసుకున్న జాలీలు మన సమాజంలో ఇంకా ఎంతమందో ఉన్నారు. సో, ఇవన్నీ ఎవరికీ తెలీదు. ఈ డాక్యుమెంటరీ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమంది ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.